నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పొందాలంటూ ఆకాంక్ష. మాకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అల్లూరి జిల్లాలో పవన్ పర్యటన, బల్లగరులో అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని స్పష్టీకరణ. దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంటా సూర్యగారితో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. బ్యాంకులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పథకం ప్రయోజనాలను వివరించే పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పగడ్బందీగా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షల పైచిలుక భవానీలు వస్తున్నారని అంచనా వేస్తున్నట్లు వ్యాఖ్య. మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పొందాలంటూ సీఎం ఆకాంక్షించారు. సీఎంతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో డి అంటూ నిత్యం రాజకీయ విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ ఉంటారు. వారే ఏపీ ప్రస్తుత సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయ వైర్యాన్ని పక్కన పెట్టి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరొక వైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి కూడా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియాలో జగన్ కి బర్త్డే విషెస్ తెలిపారు. వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్యు పొందాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. కాగా జగన్ బర్త్డే వేడుకల్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అభిమానులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. తమకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని, అభివృద్ధి తమకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పర్యటించారు. అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకి ఏదైనా చేయగలుగుతున్నాను అంటే అందుకు కారణం ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని చెప్పారు. అధికారంలో ఉండటం వలన ప్రజలకు మేలు చేయగలుగుతున్నామని వివరించారు. 1 కాదు 2 కాదు 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇందాక పాత్రికేయ సోదరులు అడుగుతున్నారు, ఈ పార్లమెంటు స్థానం మీ కూటమికి దక్కలేదు కదా అన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మాకు ఓట్లు వేయని ప్రజల కోసం కూడా మేం పనిచేస్తాం. మేం ఓట్ల కోసం ఇలా చేయటం లేదు. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం 105 కోట్లు ఖర్చు పెడితే లబ్ధి పొందేది 4500 మంది గిరిజనులు మాత్రమే. పైగా వాళ్ళు మాకు ఓట్లు కూడా వేయలేదు. అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనం అని స్పష్టం చేశారు. గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు. నిన్న ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఎందుకు నడిచాం, ఎందుకు పైకెక్కామంటే డోలి పట్టుకొని నలుగురు డోలి పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఉన్న సమస్య, మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మన ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఒకటే చెప్పాను, మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ. మాకు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా దాదాపు 95% ముఖ్యంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. అందుకని ఈ రోజున ప్రధానమంత్రి గారి పథకం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం జన్మన్ అని
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని. దీని కింద రోడ్లు కానీ రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధానం ఇది, ఈ పాలసీ ఇది. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు. సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంట సూర్యఘర్తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని పథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకి ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryagar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పారు. సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయం వంటి వాటిని సంప్రదించి వారి సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని కలెక్టర్ కోరారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో DRDA విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకి పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీలో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్ ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. 25 ఏళ్ల కాలంలో పథకం ద్వారా 1000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 720 మిలియన్ టన్నుల మేర కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చంటే పర్యావరణ పరంగా ఈ పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందో, భూతాపానికి ఏ మేరకు అడ్డుకట్ట పడుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 4-5 ఏళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని చెప్పారు. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్ ని గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా యూనిట్కి 2.9 పైసల ఆదాయం పొందవచ్చని, ఈ విధంగా గత 3 నెలల్లో జిల్లాలో 500 సూర్యఘర్ కనెక్షన్లకి విద్యుత్ సంస్థలు 22 లక్షలు చెల్లించాయని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 601 సూర్యఘర్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిని 2 లక్షలకు చేర్చి పథకం అమల్లో జిల్లా నెంబర్ 1 గా నిలుపుతామని, ఇందులో పొదుపు విలువ, రూపాయి విలువ తెలిసిన స్వయం సహాయక సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీని గురించి ఉదయం నుంచి అందరూ నాకు తెలిసి మాట్లాడి ఉంటారు. బ్యాంకర్స్ మాట్లాడారా? బ్యాంకర్స్ చెప్పుకున్నారు, అధికారులు చెప్పుకున్నారు, అలాగే పవర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్పుకున్నారు. కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే మనం అనుకుంటే ఫ్రీ బిజిలీ యోజన ఇది. సో దీన్ని ఫ్రీ బిజిలీ స్కీమ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. నార్మలీ మనకు సో ఎలక్ట్రిసిటీ బిల్ నెల అయిపోగానే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, కట్టకపోతేనేమో ఎలక్ట్రిసిటీని కట్ చేస్తారు. ఇది కామన్ కదా, జనరల్గా బిల్ కట్టకపోతే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే బిల్లు ఇంకో 3 రోజులు 2 రోజులు డిలే అయినా కూడా కట్ చేస్తుంటారు. ఆటోమేటిక్ కూడా ఉంటుంది, కట్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి, మనము బిల్లు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ మనం కట్టాలి. కానీ ఇప్పుడు ఎలా వస్తుంది, ఎలక్ట్రిసిటీ కూడా మనకు బిల్ కడతారు, ఎలక్ట్రిసిటీ కూడా వచ్చి మీకు బిల్ కడతారు. సో గత 3 నెలల్లోనే మన జిల్లాలోనే 22 లక్షల బిల్లు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీకు కట్టారు. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో 500 కుటుంబాలు మన జిల్లాలో, కేవలం వాళ్ళకి 22 లక్షలు డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి, అమ్మా ఇదిగో మీరు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ, మీరు ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీ ఇక మేము మీకు బిల్లు ఇస్తున్నాం తీసుకోండి అని ఇచ్చి వచ్చారు. అంటే ఇది రివర్స్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఈ 500 మందికే కాదు, జిల్లాలో ఉన్న 7 లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రకారం బెనిఫిట్ పొందాలనేదే మా ఉద్దేశం. సో దీనికోసము మీరందరూ సహకారం. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పగడ్బందీగా పోలీసు వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షలకు పైచిలుక భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని, భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్షా విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. నగర కమిషనర్ రాజశేఖర్ బాబు దుర్గాఘాట్ వద్ద ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ లో భవానీ దీక్షల విరమణ బందోబస్తుపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణలకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటారని, అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. సుమారుగా 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నట్లు తెలియజేశారు. భవానీల్ని మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చామని, కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీల్ని మానిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లతో సంయమనం చేసుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ తేలికైందని చెప్పారు. ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్ లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అణువు కూడా కంట్రోల్ రూమ్ లో నుంచి మనము
యూజ్ చేసే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఐటీఎంఎస్ ఉపయోగించుకుంటూ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, BMC కమిషనర్ గారు, అదేవిధంగా EO గారు, పోలీస్ శాఖ అందరూ కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్ ఉంటారు. అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని 17 జంక్షన్స్లో ఇప్పుడే కమిషనర్ గారు వచ్చారు, BMC కమిషనర్ గారు వచ్చారు. వారి సహాయ సహకారాలతో మనం ITMS వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ITMS వ్యవస్థలో 17 ప్లేసెస్లో మనకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాము, భక్తులకి సూచనలు ఇస్తున్నాము, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాలను మనం చెప్తున్నాము. గత 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో సంతోషంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం లేకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలో గమనించారని, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన విఫలమైందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమకు సంక్షేమ కార్యక్రమాలు ఏవీ రావని ప్రజలు అర్థం చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు సర్చార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలని మోసం చేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో సూపర్ 6 ఇంతవరకు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదిన వేడుకలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ 6 నెలల పరిపాలన చూసుకుంటే గనక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విధంగా చెప్పడానికి సూపర్ 6 అని చెప్పారు. తర్వాత ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కూడా కావచ్చు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధుడు కార్యక్రమం అని చెప్పని, ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పని, ఈ రోజు కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఛార్జీలను కాకుండా వాటిని ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారు ప్రజల నుంచి చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అదే విధంగా ఉచిత బస్సు అన్నారు, అది ఎక్కడుందో తెలియని పరిస్థితి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలని వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ అధ్యక్షులు పరంజ్యోతి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నెల 24న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి మాట్లాడారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని తెలియజేశారు. ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున తలపెట్టామని తెలిపారు. అమిత్ షా, ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ 2 రాష్ట్రాల కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, జనరల్ సెక్రటరీ పుష్పరాజ్, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ దేవ, అంపావతి, గోవింద్ కుమార్, శామ్యూల్ కుమార్, ప్రభుదాస్, జగ్గ
బెల్గం ప్రసాదరావు, బోసుబాపు, గుంటూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాల్లో ఇదే డిమాండ్ పైన అమిత్ షా రాజీనామా చేయాలని, జాతికి క్షమాపణ చెప్పాలని నిరసన ప్రదర్శనలు చేశాం. అయినప్పటికీ కూడా మేము ఇంకా ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నాం. మరి బెహన్జీ మాయావతి గారు మా జాతీయ అధ్యక్షురాలు యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 24వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాలలో మేము పెద్ద ఎత్తున భారీ నిరసనలను తెలియజేయడానికి కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఖచ్చితంగా రాజీనామా చేసిన వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అంతేకాకుండా మరి మా డిమాండ్ ఏదైతే ఉన్నదో రాజీనామా చేయాలా అమిత్ షా తన కేంద్ర మంత్రి పదవికి, అలాగనే మరి ఈ జాతికి క్షమాపణ చెప్పాలని అప్పటిదాకా కూడా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని చెప్తూ మరి బెహన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు మేము ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా మద్దతుగా వచ్చి ఖచ్చితంగా ఈ అమిత్ షా యొక్క ఈ పోకడల్ని నిర్వహించే విధంగా అతన్ని రాజీనామా చేసేటువంటి ఈ ఉద్యమానికి మీరు కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే విజయవాడలో ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని నేను నిర్మించానని చెప్పుకున్నటువంటి అతను ఈ రోజు అమిత్ షా అంబేద్కర్ ని అవమానిస్తే కనీసం ఖండించడానికి, మాట్లాడటానికి మరి ముందుకు రాలేదంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి ఆలోచన చేయాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు జరుపుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గం 50 డివిజన్ ఇన్ఛార్జి బంక విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని కేక్ని కట్ చేసి పేదలకి పండ్లు, దుప్పట్లని పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు, రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో బంక చాముండేశ్వరి డివిజన్ నాయకులు లోడగల సురేషు, కామరాజు, నరేంద్ర కుమార్, అలాగనే షేక్ రఫూర్, బడితబోయిన రాము, గొల్లపల్లి విజయశంకర్, మద్ది పవన్ రెడ్డి, ప్రసాద్, గొల్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వెల్లంపల్లి శ్రీనివాస గారి నాయకత్వం. కెమెరా బాబు ఎవరు తప్పుకోమని చెప్పండి. జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అయితే కనుక ఒక పండగ వాతావరణం కనపడుతుంది. అదే ఈ రోజు విజయవాడ 50 డివిజన్లో కూడా మా విజయమ్మ ఆధ్వర్యంలో, బంక విజయమ్మ ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేక్ కటింగ్ కావచ్చు, దుప్పట్ల పంపిణీ కావచ్చు, ఫ్రూట్స్ పంపిణీ కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజానికం అంతా కూడా జగనన్న పుట్టినరోజు తరపున వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకోండి, విజయవాడలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, చీరల పంపిణీ కానివ్వండి, ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి,
అదేవిధంగా స్వీట్స్ పంపిణీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఈ రోజు జగనన్నకి బాగుండాలని చెప్పని ప్రార్థనలు చేయడం కానీ, ఎందుకంటే ఈ 6 నెలల పరిపాలన చూశారు. ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఏ ప్రజానీకానికి కూడా మంచి చేయకుండా కేవలం మాటలతో వాళ్ళకున్న మీడియా ద్వారా ఏదో ప్రచారాలు చేసుకోవడం తప్ప పేద ప్రజలకి ఒక పెన్షన్ తప్ప ఏమీ చేసిన పరిస్థితి లేదు. అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎక్కొట్టారు. రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సింది ఎక్కొట్టారు. వరద బాధితులకు సహాయం ఎక్కొట్టారు. ఎక్కడ కూడా ఊరికే పథకాలు మేము అమలు చేస్తామని చెప్పడమే తప్ప కనీసం నిధులు కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం గమనిస్తున్నాం. అందరికీ జగనన్న మళ్ళీ రావాలని చెప్పని ప్రజానికం కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన పుట్టినరోజు ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహిస్తారంటే మళ్ళీ జగనన్న రావాలి అనేది ప్రజల యొక్క నినాదం అని చెప్పి అందరికీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు పుట్టినరోజు వేడుకల్ని 57 డివిజన్లోన బంకా విజయ గారి ఆధ్వర్యంలోన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండుగ వాతావరణాన్ని నెలకొంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అంతా ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. జగనన్న పాలనలోన ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి 2 కళ్ళగా జగనన్న పాలన నడిచిందో ఈ రోజు పూర్తిగా పరిపాలన అన్నది కుంటుపడింది. పరిపాలన సవ్యంగా లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క స్థాయిలోన ఈ రోజు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాము. ఈ పరిపాలన అన్నది ఏ ప్రభుత్వానికి ఏనాడు లేనంత వ్యతిరేకత ఈ రోజు 6.5 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మూట కట్టుకోవడం అన్నది మనం చూస్తున్నాము. ఈ రోజు వరదలు వచ్చినా సహాయ సహకారాలు సరైన పరిస్థితుల్లో లేవు. సంక్షేమ పథకాలు సరైన పరిస్థితుల్లో లేవు. వాళ్ళు ఇస్తానన్న సూపర్ 6 గాలికి వేసినారు. ఈ రోజు ఏ రకంగానూ పరిపాలన సవ్యంగా లేక ప్రజలు అల్లాడుతున్నారు. రాబోయే కాలంలో మళ్ళీ జగనన్న పాలన రావాలి. జగనన్న పుట్టినరోజు వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగనన్న ఇస్తున్న పథకాలను మేము కూడా ఇస్తామని వాగ్దానం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ ప్రధాన కార్యదర్శి నాయన నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్ను కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కనపర్తి శ్యామ్, కటిక విజయ్, ఆదిల్, అదిపాగా నాగబాబు, మురళీ నాయక్, రవీంద్ర నాయక్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఇది కరెక్ట్ పొజిషన్. జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చిట్టినగర్ ఏరియాలో కూడా జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగనన్న అధికారంలో ఉన్నాడా లేదని ఆలోచించే పరిస్థితులు. ఎందుకంటే జగనన్న చేసిన మంచి ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. మోసపు వాగ్దానాలతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అనేక వాగ్దానాలు, జగనన్న అమ్మఒడి ఒకటిస్తారంటే మీ కుటుంబం మొత్తం ఇస్తాము,
జగనన్న మామూలుగా ఇది రైతు భరోసా 13,60 ఇస్తాను, 20,000 ఇస్తాము అని చెప్పని తప్పుడు వాగ్దానాలు చేసి దాదాపు 6 నెలలు ఏర్పడేప్పటికి ఒక పెన్షన్ తప్ప ఏది కూడా పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అమ్మఒడి అనేది రన్నింగ్ పథకం, కనీసం ఇంటికి ఒకటి ఇచ్చినా కానీ వాళ్ళకి అంత సంతోషంగా ఉండేది. అది క్యాన్సిల్ చేశారు. రైతులకి, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రైతులను మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అలాగే రైతులను కూడా ఈ సంవత్సరం రైతు భరోసా లేకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అందుకనే 6 నెలల్లోనే నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితి ఉండదు. సుమారుగా 70,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసి మళ్ళీ మన కేబినెట్ లో 17,000 కోట్ల అప్పుకి మళ్ళీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే సుమారుగా 87,000 కోట్లు ఈ 6 నెలల్లో అప్పు చేసి. ఎందుకంటే మా అన్న జగనన్న అనేది ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇప్పుడు దాకా మొన్న మేము శాసన మండలిలో కూడా గట్టిగా అడగడం జరిగింది. ఏమని, ఇమాం మౌదులకి ఇప్పుడు దాకా డబ్బులు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే జగనన్న ప్రతి నెల 1వ తారీఖు దాకానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడేది. ఇప్పుడు దాకా డబ్బులు లేవు. అదేవిధంగా హజ్జీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒళ్ళకి డబ్బులు ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు. ఇప్పుడు దాకా అది లేదు. అది జగనన్న లేనిది లోటు ఒక మైనార్టీ వ్యవస్థలో కానీ, ఒక ఎస్సీ వ్యవస్థలో కానీ, ఒక బీసీ వ్యవస్థలో, ప్రతి వ్యవస్థలో కనిపిస్తుంది. నేను పొద్దున్నే లేగానే ప్రతి వాలంటీర్ తడుపు తట్టి, అమ్మ మీకేమన్నా ఇవ్వమ్మా, మన ఇప్పుడు జగనన్న ఇచ్చిన పథకాలమ్మా అందించేవాళ్ళు. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. కాబట్టి జనాలందరూ 6 నెలల్లోనే అర్థం చేసుకున్నారు జగనన్న లేకపోతే మాకు ఈ పేద ప్రజలకు ఇంత ఇబ్బంది ఉందని. నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్సే మిగిలింది టీడీపీకి. నేను 1 నుంచి 9 దాకా చూసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో సంఘాధ్యక్షులు పసుపులేటి దేవి ప్రసాద్ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసన చేయనున్నట్లు తెలియజేశారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ పాత అడ్హాక్ కమిటీ రద్దు చేసి నూతనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని వివరించారు. నూతన కమిటీ కొంతమందిని ఎన్నుకోవడం జరిగిందని, కమిటీలో చీకటి మల్లి మంగరాజు, గుర్రం రామారావు, బేతాల శరత్ బాబు, మెండెం సంతోష్ కుమార్, పొంగులేటి జయరాజు, విజయప్రసాద్ ఇంకా కొంతమందిని ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 25% పెంచాలని, ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు తీర్పుని వెనక్కి తీసుకోవాలని, కులగణన చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయకూడదని కమిటీ సమావేశంలో ఆమోదించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల మీద మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చేసేటటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి ఒకటి. తర్వాత విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం స్థలంలో, ఆ స్మృతివనంలో మరి వ్యాపార కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, రైతు బజార్లు, డోక్రా బజార్లు మరియు ఇతర వ్యాపార స్థలాలుగా దాన్ని మార్చాలని చెప్పి షెడ్యూల్ నిర్మాణం చేయటం, ఇలాంటి మీద మరి మా యొక్క ఉద్యమం యొక్క వివరాలను వెల్లడించాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మూడోది, అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి మొన్న డిసెంబర్ 15 నాడు జరిగినటువంటి మాలల మహాగర్జన సదస్సులో జరిగినటువంటి మరి తీర్మానాల గురించి కొన్ని, అలాగే ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల యొక్క సంస్థ నిర్మాణం, దాని యొక్క కమిటీలు ఏర్పాటు, మరి ఇతర విషయాల మీద కూడా చర్చించాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మొట్టమొదటి విషయానికి వస్తే, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగాన్ని లిఖించి పార్లమెంట్లని, ఉభయ పార్లమెంట్లని
మరి రాజ్యాంగంలో పొందుపరిచి ఏళ్ల తరబడి కొలికిరాని కేసుల్ని మధ్య వర్తించడం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెన్నైకు చెందిన సీనియర్ శిక్షకులు జి శశిదేవి ఆర్ విజయ్ కుమారులు పేర్కొన్నారు. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాల మధ్య వర్తిత్వానికి వచ్చినప్పుడు మధ్య వర్తిత్వం నచ్చకపోతే ఏ స్థాయిలోనైనా వెనక్కి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ప్రసాద్ బాబు, నేను 31/3/1980లో బిహెచ్పి కర్మగారం సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లో నేను జాయిన్ అయ్యాను. 31/12/1985లో అక్కడ క్యాష్ మిస్ అయిందని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ గాజువాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా టి శ్రీనివాసరావు అని ముద్దాయి ఎఫ్ఐఆర్ లో ఉండగా నన్ను 4/1/1986లో నన్ను ఆన్ డ్యూటీలో వితౌట్ వారెంట్ వితౌట్ ఎనీ నోటీసులు లేకుండా తీసుకెళ్లిపోయి నిర్బంధించి నాకు 13/1/86ని కోర్టులో సబ్మిట్ చేయగా నేను 15/1/86ని నేను బెయిల్ తీసుకుని వచ్చి నేను వాదించుకునగా అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు. కానీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిని మాత్రం అతను తీసుకెళ్లి ఏం చేశారో తెలియదు, కానీ నన్ను మాత్రం ముద్దాయిగా నిరూపించారు. అప్పుడు ఎఫ్ఐఆర్గా నేను కోర్టులో వాదించుకునగా 16/1/1998లో జిల్లా కోర్టు వారు ఈ కేసు తప్పుడు కేసు ఇతని మీద పెట్టింది, అంచేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇతనికి ఏ కేసులో ఏమి సంబంధం లేదని జడ్జిమెంట్ ఇవ్వగా నా ఉద్యోగం నాకు ఇవ్వకుండా అసలైన ముద్దాయిని మాత్రం ఉద్యోగం చేయించుకుంటున్నారు. నాకు అన్యాయం జరిగిందనేసి నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ అన్ని తిరిగా నాకు న్యాయం చేయనందుకు ఈ మధ్య నాకు వయసు తీరిపోయినందున నాకు ఉద్యోగ విరమణ వయసు సరిపోయినందున నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నాకు కాంపన్సేషన్ ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నేను అప్లై చేసుకోగా శ్రీ నారా లోకేష్ గారు ఒక నివేదిక ఇచ్చారు. పశ్చిమ నగరంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తుందని, పేద ప్రజలకు అందించవలసిన పథకాలు అందించడం లేదని ఆరోపణలు గుప్పించారు. 151 డివిజన్ శ్రీనివాస్ మహల్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని కేకుని కట్ చేశారు. అలాగనే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలియజేశారు. ఇచ్చిన వాగ్దానాలలో సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. నేడు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కె దుర్గారావు, డి శ్యామ్, కె తాతారెడ్డి, డి సూరి, వై శ్రీనివాసరెడ్డి, ఎన్ రాజారావు, జె శ్రీనివాసరెడ్డి, జె శ్రీనివాసరావు, గురుమూర్తి, బంగారెడ్డి, మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం జగన్మోహన్ నాయకత్వం. సార్ జగన్మోహన్ నాయకత్వం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని గురుమూర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మన మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, అలాగే పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు వీధి వీధిన వాడవాడన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఈరోజు సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవటం జరుగుతుంది. ఈ రోజు ప్రజలైతే ఎందుకు భస్మాసురుడు అస్తంలాగా మా నెత్తి మీద మేమే చేసుకున్నాము, మేము ఏ తప్పైతే చేసామో ఈ రోజు మాకు పూర్తిగా అర్థం అవుతుందని చెప్పి ఈ రోజు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు రైతులకు చూడొచ్చు, అలాగే అన్ని వర్గాల వారికి కరెంటు ఈ రోజు ఏ రకంగా దెబ్బేస్తున్నారో, ఏ రకంగా కరెంటు ఛార్జీలు పెంచి వెన్ను విరుస్తున్నారో మనం చూస్తున్నాము. అలాగే నిత్యావసర ధరలు కానీ, కూరగాయల ధరలు కానీ ఈ రోజు గతంలో బాధుడే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ బాధుడిని ఏ రకంగా ఆయన మాట్లాడతారో, ఏ రకంగా ప్రజలకి ఈ రకంగా బాధుతున్నారు కదా, ప్రజలు ఏ రకంగా
వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని సూపర్ 6 ని ఏ రకంగా ఈ రోజు అమలు పరచకుండా పూర్తిగా ప్రజలకి వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ ఈ రోజు ఏ రకంగానూ అమలు చేయకుండా ప్రజలు వెన్ను ఏ రకంగా విరుస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. నెత్తి మీద మేమే భస్మాసురం పెట్టుకున్నాము. రాబోయే కాలంలో జగనన్న పాలన ఎప్పుడు వస్తుంది, మళ్ళీ జగనన్న పాలనలో ఎప్పుడు మేము అంతా సుభిక్షంగా ఉంటామని చెప్పి ఇప్పటి నుంచే ఆలోచన అన్నది మొదలైంది. రాబోయే కాలంలోన ఈ కూటమి నాయకులు వెన్ను విరడం ఖాయం, వెళ్ళి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. గాజువాకలో బీహెచ్పీవీలో జూనియర్ పీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్న తనను తప్పుడు కేసులో ఇరికించడం వలన తన ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ తనకు ఉద్యోగం తిరిగి రాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తనకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకి మధ్యవర్తిత్వంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. 5 రోజుల్లో 40 గంటల పాటు మధ్యవర్తిత్వం చేయటం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని మెడ్రాస్ నుంచి వచ్చిన సీనియర్ శిక్షకులు జి శశిదేవి, ఆర్ విజయకుమారులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 30 మంది న్యాయమూర్తులకు అవగాహన కల్పించారు. దీనిపై దేశంలోని న్యాయవాదులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇరు వర్గాల కక్షిదారులు ఇష్టపూర్వకంగా మధ్యవర్తిత్వం ప్రక్రియలో పాల్గొనవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇష్టం లేకపోతే ఎప్పుడైనా తప్పుకొని వెళ్లిపోవచ్చని అన్నారు. ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి వస్తే దాన్ని లిఖితపూర్వకంగా ఒప్పందం రాసి న్యాయమూర్తికి పంపిస్తామని, ఆయన దానిపై ఆర్డర్ పాస్ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఇది వర్గాల న్యాయవాదుల్ని కూడా తీసుకోవచ్చని తెలిపారు. న్యాయమూర్తులు అన్ని అంశాలను పరిశీలిస్తారని, దీన్ని ఒక పంచాయతీలా చేయకుండా చట్ట పరిధిలోకి చేస్తారని చెప్పారు. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సీనియర్ జడ్జి అరుణ సారిక, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఏ సత్యానంద్, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య పాల్గొన్నారు. జడ్జి గారు పంపిస్తారా మనకి? ఆయనకే తెలియదంటే ఆయన ఎందుకు పంపిస్తాడు? పంపించరు. కాబట్టి మీడియేషన్ అంటే ఏంటి అని వాళ్ళకి తెలియాలి. అదే కాకుండా మీడియేట్ కొన్ని కేసులు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటే జడ్జి గారు కూడా మీడియేట్ చేయొచ్చు. మీడియేషన్ అనేది ఒక మనిషిని టోటల్ గా ఈ యొక్క బాడీలోంచి ఈ ఆత్మ ఇంకొక కొత్త ఆత్మతో చేరినట్టుగా ఫుల్ గా ట్రాన్స్మిట్ అయిపోతారు. సో జడ్జి గారికి కూడా పార్టీస్ కూడా ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎంత పేషెన్స్ గా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలనే దాన్ని కూడా నేర్చుకుంటారు. సో జడ్జి గారికి తెలిస్తే ఆ జడ్జి గారి టిపికల్ కేసు అయినప్పుడు ఆయన కూడా మీడియేట్ చేస్తారు. మీరు అడగచ్చు, ఆయనే మీడియేట్ చేసి ఆయనే కేసు చేస్తారు, రేపు ఎలా సరిపోద్దా అండి అనేసి. ఎందుకంటే మీడియేషన్ రహస్యాలన్నీ చెప్తారు పార్టీస్ మా దగ్గర. ఆ రహస్యాలను ఏ కారణం బయట చెప్పం మేము. కేసు సెటిల్ అయినా అవ్వకపోయినా మేము బయట చెప్పం. అప్పుడు జడ్జి గారికి రహస్యాలు చెప్తే మళ్ళీ ఆయనే ఆ కేసును ఎలా చేస్తాడని అడగచ్చు. ఈ కోర్టులో కేసు ఉంటే ఆ జడ్జి గారు చేయదు, ఇంకో కోర్టు జడ్జి చేస్తారు. ఆ కోర్టులో సెటిల్ అయితే బయటకు వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది అవార్డు. సెటిల్ అవ్వకపోతే తిరిగి వస్తుంది. దీంట్లో స్పెషల్ గా ఏంటి అంటే మిగతా అన్నిటిలో ఆర్బిట్రేషన్కి వెళ్ళినా, లోక్ అదాలత్కి వెళ్ళినా ఒక ఆర్డర్ కానీ పాస్ అయితే బయటకు వెళ్ళిపోతాయి. కానీ మీడియేషన్లో మటుకు ఏ జడ్జి దగ్గర నుంచి వస్తుందో సెటిల్ కాకపోయినా సెటిల్ అయినా తిరిగి ఆ జడ్జి ఏమంటే కోర్టుకు పోతే లిటిగేషన్ విల్ కమ్ టు అన్ ఎండ్. ఓకే, డిస్ప్యూట్ వచ్చి విల్ నాట్ ఎండ్. డిస్ప్యూట్ వచ్చి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లిటిగేషన్ అంటే ఒక కేసు ఫైల్ చేస్తారు, ఆ కేసులో వచ్చి ఒక ఆర్డర్ వస్తుంది. అయితే ఆ 2 పార్టీస్ లో ఉండే మిస్అండర్స్టాండింగ్, వాళ్ళ లోపల ఉండే డిస్ప్యూట్ వచ్చి అది కంటిన్యూ అవుతాదా ఉంటుంది. సో విచ్ మీన్స్ వాళ్ళకి వచ్చి అది మనసులో ఉంటుంది. ఎందుకంటే కోర్టుకు పోతే ఒకరిదా విన్ అవుతారు, విన్ అండ్ లూజ్ సిచ్యువేషన్స్ లా ఉంటుంది. 2 పేరు విన్ అవ్వని కాదు, 2 వాళ్ళను విన్ అవ్వని కాదు. సో దానివల్ల లూసర్ వచ్చేసి అప్పీలు సుప్రీంకోర్టు వరకు పోతారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టుకు పోతే కూడా విన్ లూజ్ సిచ్యువేషన్ దా వచ్చును. సుప్రీంకోర్టుకు పోతే 2 వాళ్ళు విన్ అవ్వను కాదు. సో అది ఏమవునంటే ఒకరు విన్నరు, లూసరు. ఆ లూసర్ కి ఎప్పుడుమే ఒక అగేన్స్ట్ గా ఒక నెగటివిటీ ఉన్ను, వాడు విన్ అయిపోయినారు, నా ఒపోనెంట్ విన్ అయిపోయినారు, ఒక ఈగో అనేది ఉంటుంది కదా విన్ అండ్ లూస్ ఉండేటప్పుడు. సో మీడియేషన్ లో వచ్చి ఆ మరి విన్ అండ్ లూస్ కాదు. మీడియేషన్ కాన్సెప్ట్ ఏమంటే విన్ విన్ సిచ్యువేషన్. విన్ విన్ సిచ్యువేషన్ ఎందుకు మేము చెప్తామంటే డిస్ప్యూట్ కోర్టుకు వస్తారు. ఇక్కడ మేము చేసేది కోర్ట్ అండ్ నెక్స్ట్ మీడియేషన్. ఏమేమి వాళ్ళ లోపల ఏమి అనేది మేము కూర్చోబట్టి మేము మాట్లాడతాము. ఎన్ని గంటల సేపు అయినా మాట్లాడతాము. ఎందుకంటే మీడియేటర్ కు 60 days to 90 days మాకు టైం ఉంది. వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమి, వాళ్ళకి నీడ్ ఏమి, వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమి కావాలా అనేసి మేము ఎలాబరేట్ గా మేము
డిస్కస్ చేసాము. సో ఆ డిస్కస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే టూ పార్టీస్ను వాళ్ళకి ఏమేమి కావాలా, వాళ్ళకి ఏమి వస్తే వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు. ఒక ప్లెయింటిఫ్ అంటే కోర్ట్ అంటే ఒక ప్లెయింటిఫ్ ఉంటారు, ఒక డిఫెండెంట్ ఉంటారు. ప్లెయింటిఫ్ వచ్చి నాకే అన్ని కావాలన్నదా కేసు వేస్తారు. డిఫెండెంట్ వచ్చేసి వాళ్ళ కోసం ఒక కౌంటర్ వేసుకుంటారు. సో విచ్ మీన్స్ యాజ్ పర్ ద ప్లెయింటిఫ్, ఐ మీన్ యాజ్ పర్ ది ప్లెయింటిఫ్ కూడా అన్ని, డిఫెండెంట్ కి ఏమీ ఇంట్రెస్ట్ లేదు అనే మరిదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ సీఎం జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పొందాలంటూ ఆకాంక్ష. మాకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అల్లూరి జిల్లాలో పవన్ పర్యటన, బల్లగరులో అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని స్పష్టీకరణ. దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంటా సూర్యగారితో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. బ్యాంకులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పథకం ప్రయోజనాలను వివరించే పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పగడ్బందీగా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షల పైచిలుక భవానీలు వస్తున్నారని అంచనా వేస్తున్నట్లు వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.